10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ. శ్రీకారం ఫౌండేషన్ పాలమూరు మరియు సాత్విక మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జి రాజేందర్ రెడ్డిలు పాల్గొని విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందని ఆ సంస్థల అధ్యక్షులు కె. శశిబాబు, బొడ్డు మల్లేష్లు తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణంలోని షా గుట్ట ఉన్నత పాఠశాల, మైనారిటీ బాలికల 1 పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడమనేది చాలా గొప్ప సంకల్పమని కొనియాడారు. విద్యార్థుల కష్ట సుఖాలను తెలిసిన వ్యక్తులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పారు. 10వ తరగతిలో మంచి మార్కులు తీసుకురావాలని విద్యార్థులను ఉద్దేశించి వారికి దేశంలోని గొప్ప వ్యక్తుల గురించి వివరించారు. పెద్ద చదువులు చదివి మంచి పేరు తెచ్చి సమాజానికి, దేశానికి సేవ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. టాపర్ మన స్కూల్ నుంచి వచ్చాడు. మ్యాథమెటిక్స్ దగ్గర పెడితే 4 years బ్యాక్, కరోనా కన్నా ముందు ఒక ఎగ్జామ్ పెడితే. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారని నాకు నమ్మకం బాగా. మామూలు గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే శాషాగుట్ట స్కూల్ అంటే ఒక మెరిట్ స్టూడెంట్స్కి ఒక అడ్డా అనుకుంటుంది ఇది గవర్నమెంట్ సెక్టర్లో కూడా. కాబట్టి మీరంతా కూడా మంచిగా చదువుకోవాలి. మీకు ఇంకా ఇట్లాంటి అవకాశాలు విద్యాపరంగా మేము ఏం చేయగలిగితే అది మా ట్రస్ట్ ద్వారా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని మీరంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాన్న. మరియు పిల్లలందరికీ నా నమస్కారాలు. ఏవైతే బుక్స్ ఇస్తున్నారో మా అన్న బొడ్డు మల్లేష్ గారు పిలిచిన వెంటనే ఈ బుక్స్ మా శాసనపుట స్కూల్ పిల్లలకి ఇవ్వాలని అడిగిన వెంటనే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండు. ఆల్రెడీ ఇచ్చి 1 week అవుతుంది. ఈ సంక్రాంతి సెలవులు రావడం వల్ల అన్న బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఈ టైం సెట్ కాలేదు. ఈరోజు అయింది. అన్న కూడా కృతజ్ఞతలు. నేను పిలిచిన వెంబడి వచ్చిండు. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఏమైనా కూడా మా తరఫు నుంచి, మా ఫౌండేషన్ నుంచి, అన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా మేము మీకు అన్ని విధాల సహకారాలు అందిస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ గారిని మా పాఠశాల విద్యార్థులకు ప్రేరణ కలిగించే విధంగా ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ సార్. శాషాగుట్ట స్కూల్ సంబంధించినటువంటి ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా సాత్విక ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకులు బొడ్డు మల్లేష్ గారికి, శ్రీకార్ ఫౌండేషన్ శశిబాబు గారికి, రాజేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ స్కూల్లో చాలా రోజుల నుంచి, చాలా కాలం నుంచి ఈ స్కూల్లో చదువుతూ చివరి 10th క్లాస్కి వచ్చిన మీ అందరి విద్యార్థులకు అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ మీకు ఏదైతే టీచింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళు మా యొక్క స్కూల్లో విద్యార్థులు, మంచి టాలెంటెడ్ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు అవకాశం ఇస్తే, మంచి ప్రోత్సాహం ఇస్తే ఏదైనా సాధించేటటువంటి సత్తాగల విద్యార్థులు మా స్కూల్లో ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్లకు ఏదన్నా ఫౌండేషన్స్ నుంచి, ఏదన్నా ట్రస్ట్ నుంచి సహకారం అందిస్తే ఇంకా వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుందని వాళ్ళ యొక్క రిక్వెస్ట్ తోటి ఈరోజు ఈ 2 ట్రస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనకు సహకారం అందించడానికి ఇక్కడికి వచ్చిన సందర్భంగా వారికి మనందరి వైపు నుంచి కూడా
ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ వాళ్ళు స్కూల్ కూడా శిశు వికాస్ మనకు కూడా ఐడియా ఉంటుంది, ఆ స్కూలు నడుపుతున్నారు కాబట్టి విద్యార్థులను ఇంకా ప్రోత్సహించాలనే యొక్క సంకల్పంతో అదేవిధంగా శ్రీకార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన శశిబాబు గారు కూడా అనేక రకాలుగా విద్యార్థులకు అనేక రకాలుగా మొన్న ఈ మధ్యలోనే బ్లడ్ డొనేషన్ క్యాంపు, ముగ్గుల పోటీలు, అదేవిధంగా వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, అంటే విద్యార్థులను ఏదో విధంగా తీర్చిదిద్దాలే, విద్యార్థుల భవిష్యత్తు దేదీప్యమైనటువంటి భవిష్యత్తు ఉండాలనే ఒక సంకల్పంతో ఈరోజు మన స్కూల్కు వచ్చి మనకు మీరు కూడా భవిష్యత్తులో మంచి చదువులు చదవాలి, మీరు కూడా చదివి పెద్దవారైన తర్వాత అనేక మందికి సహకారాలను అందించాలనే యొక్క సంకల్పంతో మన దగ్గరికి రావడం అనేది ఖచ్చితంగా మా స్టూడెంట్స్ ఈ బుక్స్ని బెనిఫిట్ చేసేసుకొని ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ తీసుకొస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.